ఈరోజు పూసాయి ఎల్లమ్మ జాతరకు ఇచ్చేసినటువంటి అనునిత్యం ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి ప్రజాసేవకుడు మన ముడుపు మౌనీష్ రెడ్డి అన్నకు సాదర స్వాగతం. జరిగేటటువంటి ఇబ్బందుల గురించి అన్న దగ్గరికి వెళ్ళి ఒకరోజు తెలియజేయంగానే అన్న ఒకే మాట అన్నాడు, మీ గ్రామస్తుల కోరికను నేను నెరవేరుస్తా అని చెప్పేసి 15 రోజుల్లో ఆడవాళ్ళ కోనేటి స్నానాలు చేసిన తర్వాత వాళ్ళు బట్టలు మార్చుకునేటటువంటి గదిని ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి మౌనీష్ అన్నకు మేమందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. మీ యొక్క సాయం అనేది వెలకట్టలేనిది. ఇక్కడికి వచ్చేటటువంటి వేల కొద్ది ఆడబిడ్డలు మీ పేరుని వాళ్ళు మనసులో తలుచుకుంటున్నారన్న. మేమందరం కూడా యువకులము ఏకతాటిపై మీ వెంట మేము నడుస్తామని చెప్పేసి ఈరోజు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళ పూసాయి ఎల్లమ్మ జాతర చాలా ఆడంబరంగా ఆడబిడ్డలతో కలకల్లాడుతున్నది ఊరంతా. దైవంగా కొలుస్తున్న చాలామందికి ఇంటి దైవంగా కొలుస్తున్న ఈ కొచ్చమ్మ తల్లికి మా వంతుగా ఇవాళ ఊరు వాళ్ళు ఒక చిన్న సమస్య మీద రావడంతో నేను ఇవాళ ఒక డ్రెస్సింగ్ రూమ్ ఎవరైతే కోనేటిలో స్నానం చేస్తున్నాం ఆడబిడ్డలకు డ్రెస్సింగ్ రూమ్ కావాలంటే మేము ఇవాళ కట్టించడం జరిగింది. దాంతోపాటు ఇంకా నీటి సమస్య గురించి అడుగుతూ ఒక వాటర్ ట్యాంకర్ పంపించడం, నాకు ఇంకేదైనా సమస్యలు ఉన్నావు నా వంతుగా నేను కృషి చేస్తూ ఏదున్నా కూడా నా వంతుగా సహకారాలు ఏదున్నా నేను ఇస్తూనే ఉంటాను. ఈ ఊరికి సంబంధించి నన్ను ఆహ్వానించిన ఈ ఊరు పెద్దలందరికీ నా పేరుతో నమస్కారం తెలియజేస్తాను.